ఉద్యోగ సంఘాలు నాయకులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి? ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? మీకున్న ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఏంటి సార్? అసలు సార్ ముందుగా మీకు వాళ్ళందరికీ కూడా సో ప్రప్రథమంగా సార్ గత పాలనలో పూర్తి ఏదన్నా ఉందంటే ప్రధానమైనటువంటి వర్గాల్లో ఉద్యోగుల వర్గం ఒకటి. దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మాకు అప్పటి వరకు ఇస్తున్నటువంటి పిఆర్సీ రివర్స్ ఇవ్వటం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్పటి వరకు తీసుకుంటున్న పెన్షన్ ని వెనక్కి తీసుకోవటం కానీ, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సుమారు 10,000 మందిని చేస్తామని చెప్పి 3,000 మందితో సరిపెట్టడం కానీ, లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే 30% వాళ్ళకి పెంచమని అధికారుల కమిటీ సిఫారసు ఇచ్చినప్పటికీ కేవలం 23%తో వాళ్ళకు కూడా సరిపెట్టినట్టు విషయం అయితే సో ప్రధానమైన 4 వర్గాలు చెప్పారు మీకు. ఉద్యోగ వర్గాల్లో 16 లక్షల మంది వీళ్ళే. సో వీళ్ళందరూ బాధపడినటువంటి వర్గం గురించి చెప్పాను, చిన్న మేము మచ్చుకు మాత్రమే. సో అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం వస్తే తప్పకుండా మాకు అంటే ఏదో అందరు ఎట్లా అనుకున్నారంటే దోచి పెట్టమనో, లేకపోతే ప్రజల సొమ్ము తీసుకొచ్చి మాకు పెట్టమనో, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు తెచ్చి ఉచితంగా మాకు ఇవ్వమనో మేము కోరడం లేదు. మేము ఏదైతే పని చేశామో ఆ పనికి ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి, ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, ఇది చెప్పాలి. ఇది కూడా ప్రజలకు ఆన్సరబుల్. ఎందుకంటే ప్రజల్లో భాగం మేము ఒక్కరం ఒంటరి కాదు. అంతే కదా, ఉద్యోగులు అంటే ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మేమేమో పైనుంచి దిగొచ్చిన వాళ్ళం కాదు, లేకపోతే వేరే కాదు, లేదా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళం అంతకంటే కాదు. ప్రజాసేవ కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళే బ్రహ్మాండంగా మా అందరికన్నా ముందు 1వ తారీఖు జీతాలు తీసుకునేది వాళ్ళే, అన్ని రకాల సదుపాయాలు తీసుకునేది వాళ్ళే, అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందేది వాళ్ళే, అన్ని ఫెసిలిటీస్ పొందేది వాళ్ళే. 40 ఏళ్ల సర్వీసు మా జవజీవనాలు మొత్తం కూడా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం, మేము ఏదైతే కూలి కోసం వచ్చామో మా యొక్క ఉన్న వయసు మొత్తం అయిపోయేంత వరకు సేవ చేస్తే మాకు పెన్షన్ లేదు. కానీ పాపం ఒక్కరోజు వాళ్ళు అడుగు పెడితే అసెంబ్లీలో కానీ, లేదా ఏ పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా అడుగు పెడితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు అంట. అది కూడా ఎన్నిసార్లు చేస్తే అన్ని పెన్షన్లు ఇవ్వచ్చు. కానీ మాకు పెన్షన్ ఇస్తే ప్రభుత్వాలు పడిపోతాయి, కూలిపోతాయట. మరి ఇటువంటి నేపథ్యంలో మేము ఎన్నో హోప్స్ పెట్టుకొని మాకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన మాట వాస్తవమే, కాదనట్లేదు. కానీ మీరు ఇస్తారని కదా నమ్మకం మాకు. మరి సో ఇక్కడ ఇవ్వరని నేను అనలేను, కానీ వచ్చి 1.5 year అయితే ఉద్యోగుల సమస్యల్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు అనేది కొద్దిగా ప్రతి ఒక్కరం మేము బాధపడుతున్నటువంటి అంశం. అడ్రస్ చేయట్లేదా? అసలు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదా? సరే, అపాయింట్మెంట్ అనేది వ్యక్తిగతంగా మేమేం అడగలేదు, వ్యక్తిగతంగా అడగకూడదు కూడా. సో సంఘపరంగా అంటే సంఘపరంగా ఎవరికి కూడా ప్రస్తుతానికి సంఘాలను ఆయన ఆహ్వానించాలి తప్ప మేము వెళ్తే విడిగా మామూలుగా బాగున్నారా ఇప్పుడు మీరు పలకరించినట్టు ఉంటది, అలా బాగోదు కదా. మేము సంఘాల పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది, ఆయన ఏమి కొత్త కాదు, గతంలో ప్రభుత్వం లాగా ఆయన మొదటిసారి వచ్చిన వాళ్ళు ఏం కాదు. వారికి గౌరవ ముఖ్యమంత్రిగానే 4 సార్లుగా చేస్తున్నారు. ఉద్యోగులు అంటే ఏంటి, రాష్ట్రం విడిపోయినప్పుడు మేము ఏ విధంగా వాళ్ళతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం చేశాము, అది కూడా ఆయన గుర్తుంది. అదే విధంగా ఆయన కూడా మాకు హైదరాబాద్ వదిలిపెట్టుకొని వస్తే మా ఉద్యోగుల కోసం ఏం చేశాడు, అన్ని సదుపాయాలు కల్పించటం గాని, హెచ్ఓడి సెక్రటరియట్ వాళ్ళకి ఇక్కడ బ్రహ్మాండమైన సదుపాయాలు ఇప్పించటం గాని, లేదు హైయెస్ట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత గాని 43%తో, ఇంకోసారి 39%తో అన్ని బాగానే చేసినటువంటి చరిత్ర ఉంది. ఎంప్లాయీస్ కి ఆ నమ్మకమే కదా, గతంలో అది పోల్చుకున్నాం. ఆయన ఒక రవ్వ పనిని ఎక్కువ శాతం కష్టపెట్టి మీరు చెయ్యాలి, ప్రజలకు బాగా మనం ఎక్కువ ఆన్సరబుల్గా ఉండాలి, మనం బాధ్యతగా ఉండాలని ఎక్కువ ఒత్తిడి ఉండే మాట వాస్తవమైనప్పటికీ మా సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఒక నమ్మకం మాకు బలంగా ఉండబట్టే ఆ నమ్మకమే మమ్మల్ని నిన్న
మేము ఉద్యోగులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి చేసిన విషయం పబ్లిక్ గా అందరికి తెలిసిందే. ఏకతాటిపైన పబ్లిక్ ఉద్యోగులంతా కూటమి సర్కార్ రావాలని కోరుకున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నోస్ ఇట్. అది పోస్టల్ బ్యాలెట్ చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ కాకుండా పోస్టల్ బ్యాలెట్ 69% వచ్చింది 70%. అది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కేసుకుంటే అది అన్లిమిటెడ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకో మమ్మల్ని ఆయనకు అన్ని తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు మరి ఇంతవరకు పట్టించుకోలేదు, అర్థం కాలేదు. ఏంటి సార్ పట్టించుకోవడం అంటే ఏంటి? ప్రధానంగా క్లియర్ చేయాల్సిన సమస్యలు, నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని చేసేయాలనుకున్న సమస్యలు ఏమున్నాయి? ఎస్, ప్రధానంగా వారు మాకు ప్రజలు, మన ఉద్యోగులందరూ కూడా మాకు వీడియో పంపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వీడియో మాట్లాడారు ఎలక్షన్ టైంలో. మేము వస్తే రాగానే ఇక బకాయిలు మొత్తం తీర్చేస్తాం, అతను పెట్టినట్టు మేము చెయ్యం, అలాగే ఐఆర్ ఇచ్చేస్తాం, మంచి పిఆర్సీ ఇస్తాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాం, ఇవన్నీ ఏదైతే చెప్పారో అవన్నీ మాకు ఆ వీడియో పెట్టి చూపిస్తున్నారు ఉద్యోగులు ఈ రోజున. ఓకే, సరే మేమేమంటామంటే మేము కూడా అడ్డగోలుగా అడగదలుచుకోలేదు. ఏదైనా ఎవరికైనా 20,000 కోట్లు 25,000 కోట్లు ఒకే రోజు ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇవ్వలేరు. మేము మొట్టమొదటిగా అడిగేది ఏమంటే అసలు మాకు బకాయిలు ఏ పద్దు కింద ఎంతెంత ఉందో అనేది మా పే స్లిప్ లో పారదర్శకంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఇక ఎవరికి ఎట్లా లెక్కలు చెప్పినట్టు మీరు? కరెక్ట్. నీ దగ్గర పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ పద్దు కింద ఎవరెవరికి ఎంతెంతో లెక్క ఉంటే నేను చచ్చిపోయినా బతికున్నా ఇంత డబ్బులు నాకు ఇవ్వాలి అని నా కుటుంబ సభ్యులైన రేపు ప్రభుత్వాన్ని అడుగుతారు. నాకు లెక్కే తెలియకపోతే రేపు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? కొన్ని బిల్లులు గల్లంతయ్యానట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఒక 800 అనేటువంటి సబ్ హెడ్ ని ఎత్తిపడేశారు. ఏంటది? అది సబ్ హెడ్, ఫైనాన్స్ లో ఒక సబ్ హెడ్ ఉంటుంది. 800 అంటే దాని కింద ఈ టీఏ బిల్లులు గాని లేకపోతే సరెండర్ లీవులు గాని బిల్లులన్నీ వేసే సబ్ హెడ్ అది. ఆ సబ్ హెడ్ ని మార్చినప్పుడు కొత్త నెంబర్ ఇవ్వాలి. ఇవ్వనందువల్ల ఆ బిల్లులు మళ్ళా సహజంగా కొత్త నెంబర్ ఇచ్చేస్తే ఫైనాన్స్ లోనే మార్పు జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. అది ఇవ్వనందువల్ల బిల్లులు ఇటు పక్క సిఎఫ్ఎంఎస్ లో లాగిన్ లోనేమో డిడిఓకి పంపించామంటారు, డిడిఓ లాగిన్ కేమో ఇచ్చారలేదు. డిఏ అరియర్స్ దగ్గర నుంచి అన్ని బిల్లులు దాంట్లోనే వేస్తారు. మరి ఆ లెక్కలు ఎవరికి చెప్పాలి? కాబట్టి బకాయిలు ఎవరికి ఎంతెంత ఏ పద్దు కింద ఉందో మాకు గాని రిటైర్డ్ ఎంప్లాయీస్ గాని తెలియజేయాలనేది మా మొదటి డిమాండ్. మొత్తం అరియర్స్, సరెండర్ లీవులు, ఎర్రన్ లీవులు మొత్తం సార్ చాలా పద్దులు ఉంటాయి. అసలు అవి లెక్కలే తెలియదు ఇప్పుడు ఎవరికి ఎంత రావాలి ఏంటనేది లెక్కలే లేవు. వాళ్ళే నిన్న ప్రత్యక్షంగా స్వయంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా 12,200 కోట్లు డిఆర్ఎస్ అని చెప్పాడు. డిఆర్ఎస్ఏ ఓపెన్ గా చెప్పాడు. ఒక్క సరెండర్ లీవులు 7,000 కోట్లు ఉంటాయి ఈ రోజున. సో దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. 1,000 కోట్లు ఇలా లెక్కేసుకుంటూ పోతే పిఆర్ సరియర్స్ 10,000 కోట్లు ఉంటది. సో ఇలా లెక్కేసుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ఒక్కరికి నాకు బొప్పరాజు వెంకటేశ్వరులకి ఎంత డబ్బులు రావాలి, ఏ పద్దు కింద ఎంత రావాలి, అది లెక్కలు అడగటం తప్పేమో మీరే చెప్పండి. డెఫినెట్ గా కాదు. ఎందుకు ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది ఆ లెక్కలు? కనీసం ఇగో నీకు ఇంత డబ్బులు రావాలని స్లిప్ ఇవ్వడానికి కష్టం ఏంటి, డబ్బులు ఇవ్వడానికి సరే ఆలస్యం అవుతుంది అనుకుందాం. ముందు అది ఇవ్వండి, ఆ తర్వాత ఎలా ఇవ్వాలో ఎలా తీసుకుందాం, మనం కూడా ఒప్పుకుందాం. రెండో డిమాండ్ ఏంటంటే మాది మొట్టమొదటిగా ఉన్న బకాయిల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇచ్చేయండి. కారణం వాళ్ళు కనీసం వాళ్ళ గ్రాట్యుటీ కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయల గ్రాట్యుటీ అంటే రిటైర్ అయిన రోజున గౌరవంగా వాళ్ళకి ఇచ్చి పంపించాలి అనేది ప్రభుత్వ నిబంధనలే. ఆ నిబంధనలు ఎటు పోయినాయో తెలియదు. సంవత్సరాలైన గ్రాట్యుటీ కూడా పెండింగ్ ఉందా? ఎస్, 2 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల గ్రాట్యుటీ పెండింగే ఉంది. సో గ్రాట్యుటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎర్రన్ లీవులు గాని వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ తప్ప ఏ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఒకేసారి కొన్ని లక్షల రూపాయలు వస్తే
తను బిడ్డ పెళ్లికో ఇంటికనో లేకపోతే ఇతర ఖర్చులకో వైద్య ఖర్చులకో బిడ్డలను హైయర్ స్టడీస్ చదివించుకోవడానికో ఖర్చు పెడతారు. అటువంటిది ఆ మనిషి ఆ డబ్బులు తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఓ మై గాడ్. ఆ డబ్బుల కోసం పిల్లలు కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి సార్ ఇది. ఓకే, ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయా? పైగా రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరింత కాస్త బాధ్యతగా వ్యవహరించాలి. అంతకాలం పాటు సర్వీస్ చేసి ఉంటారు, కష్టపడి పనిచేసిన డబ్బులు సార్ ఇవి. మేము కష్టపడి 30-40 సంవత్సరాలు మా జవజీవాలన్నీ కూడా దీనికోసమే కష్టపడి మేము పని చేసిన కూలీ డబ్బులు అవి. మాకేం అదనంగా ఇచ్చేవి కాదు, లేదా మేమేం ఫ్రీగా అడుగుతున్నాయి కాదు, మాకేమి వేరే ఇచ్చింది కాదు. అది కూడా ఈ భారతదేశంలో మీరు ఒక్కటే గమనించండి సార్, ఉద్యోగులకు దోచి పెడుతున్నాం, ఉద్యోగులకే మొత్తం ఇస్తామంటున్నారు. ఉద్యోగులు 12 నెలలకు గాను 9 మాసాల జీతాలు తీసుకుంటున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. 2 నుంచి 3 నెలల దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పకడ్బందీగా ₹1 కూడా పక్కకు పోకుండా లెక్క కట్టి కట్టేది ఉద్యోగే. మా డబ్బులు కూడా ప్రజలకు ఇస్తున్నారా లేదా? ఓకే, మా ట్యాక్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారా లేదా? ప్రజలకి మేము కూడా పంచుతున్నామా లేదా? అంతే కదా. అదే విధంగా మేము తీసుకున్న జీతం మళ్ళా మార్కెట్ లోకి పెడుతున్నామా లేదా? మేము ట్యాక్స్ మళ్ళా ఆరోపణ కూడా కడుతున్నామా లేదా? మళ్ళీ రొటేట్ అయ్యి ప్రజల దగ్గరికే ప్రభుత్వం దగ్గరికే పోతున్నాయా లేవా? ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి విపత్తులు వచ్చినా రాష్ట్ర రాజధాని కడదామంటే 2 రోజులు జీతాలు ఇస్తాము. ఉద్దు లాంటి తుఫాన్లు వస్తే 2 రోజులు జీతాలు ఇచ్చాము. కరోనా లాంటి పరిస్థితులు వస్తే జీతాలు డబ్బులు వాయిదాలు వేసుకోవడానికి కాకుండా 1 రోజు వేతనాలు కూడా ఇచ్చాం. చిట్ట చివరికి ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు బుడమేరు వరదలు వస్తే విజయవాడలో ఒక పక్కనే మీరు గమనించండి, ఒక్క ఉద్యోగ వర్గం 300 కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఆలోచన చేయండి, ఒక్క ఉద్యోగ వర్గం నుంచే. మరి అటువంటి అన్ని విపత్తుల్లో కూడా ముందు ఉండేది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల ఉద్యోగులు బాధ్యతగా ఉన్నారు తప్ప ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా ఉండట్లేదు. ఎస్ఐయు ఎస్ సార్, 100% అగ్రీడ్ సార్. కనీసం అంటున్నా దట్టు సరే, అనుభవం లేని వాళ్ళు అంటే వేరే విషయం. మరి ఎందుచేతనో గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది, చాలా దగ్గర సంబంధం కూడా ఉంది అందరితో. అసలు ఆయన ఏమి మరి ఏ పరిస్థితుల్లో మరి అలా ఉన్నారో మాకు తెలియదు.